ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యల మర్మమేంటి? ఆయన పరపతి తగ్గించి పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎవరు? సాక్షాత్తు సీఎం నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వచ్చాయి? సొంత నియోజకవర్గంలో దెబ్బతీసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ముఖం లేకుండా చేయాలనుకుంటోంది సొంత పార్టీలోని వారా లేక ప్రతిపక్షాలా? రేవంత్ మాటల చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆ మాటల మర్మం ఏంటని ఆరా తీసే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీలతో భేటీ అయిన రేవంత్ మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక ప్రణాళిక ప్రకారం బూత్ల వారీగా ఓట్లు రాబట్టుకోవాలని హితబోధ చేశారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, తనను కింద పడేయాలని కొందరు చూస్తున్నారని, కొడంగల్లో చిచ్చుపెట్టి తనను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోంది అన్న మాటల చుట్టూ ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది. నిజంగానే రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతోందా? ఒకవేళ జరిగితే అది స్వపక్షంలోనా లేక విపక్షం నుంచా? అది ఎలాంటి కుట్ర అన్న చర్చ జరుగుతోంది. అంటే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాకుండా చేసి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఇమేజ్ను తగ్గించే కుట్ర జరుగుతోందా అన్న అంశం చుట్టూనే చర్చ మొదలైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా అవడంతో పాటు కొడంగల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మహబూబ్నగర్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గెలుపు రేవంత్ కు సవాల్గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ ను ఓడించినట్లయితే ముఖ్యమంత్రి ప్రతిష్ట తగ్గుతుందని, నైతికంగా ఆయన దెబ్బతీసిన వారమవుతామన్న యాంగిల్లో ఎవరో ప్లాన్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. నియోజకవర్గంలో ముఖ్యంగా సీఎం ఇలాఖా అయిన కొడంగల్లో కాంగ్రెస్ కు ఓట్ల శాతం తగ్గించాలనే కుట్ర జరుగుతోందన్నది సీఎం మాటలకు అర్థంగా విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కుట్ర సూత్రధారులు ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ప్లాన్ చేస్తున్నారా లేక సొంత పార్టీ నేతల హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇమేజ్ ను దెబ్బతీయాలని సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఆ సవాళ్లను రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు, ఆ కుట్రలను ఎలా బయట పెడతారు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదిలా ఉంటే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వబోతోంది బీజేపీ. ఆ పార్టీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలో ఉన్నారు. ఆమె దూకుడుగా ప్రచారం చేయడంతో పాటు పూర్వాశ్రమం అయిన కాంగ్రెస్ లోని సెకండ్ క్యాడర్ కు ఫోన్లు చేసి తన గెలుపునకు సహకరించాలని కోరుతున్నట్టుగా సమాచారం. ఇక ఈ పరిధిలోని 2-3 ఎమ్మెల్యేలు కూడా సహకరిస్తామని డీకే అరుణకు హామీ ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క పలు నియోజకవర్గాల్లో ఓడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా తాము ఎలాగూ గెలవం కనుక బీజేపీకి సహకరిద్దామనే ధోరణితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ప్రత్యర్థి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉండొచ్చంటున్నారు. అన్ని ఈక్వేషన్స్ కలిసొస్తే బీజేపీ అభ్యర్థి గెలిచినా ఆశ్చర్యం లేదన్న టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఉంటాయని, అందుకే ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వచ్చుంటాయన్న వాదన సైతం వినిపిస్తోంది. అంత సీన్ ఉండకపోవచ్చు, కార్యకర్తల్లో జోష్ నింపి పని చేయించేందుకు అలా మాట్లాడి ఉంటారన్న మరో వాదన సైతం ఉంది. కారణం ఏదైనా సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన కుట్ర సిద్ధాంతం తాలూకు చర్చ మాత్రం పాలమూరు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగానే జరుగుతోంది.